జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం నిడికొండ వద్ద వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుండి ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు, 5గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. హనుమకొండ నుంచి హైదరాబాద్ కు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. మృతులు ఓం ప్రకాష్, నవదీప్ సింగ్ గుర్తించారు. అతి కష్టం మీద బస్సులో ఇరుక్కుపోయిన బస్సు డ్రైవర్ ను పోలీసులు బయటకు తీశారు. అనంతరం హాస్పిటల్కు తరలించారు. మంచి నిద్రమత్తులో ఉన్నాం. రాత్రి సుమారు 1 గంట అవుతుంది కావచ్చు. తప్పని సప్లైన్ వచ్చింది. సప్లైన్ వస్తే ఏమైంది, ఇంటికాడ ఏదైనా వస్తువు పడిపోవచ్చు ఇట్లా ఇట్లా అని చెప్పి సప్లైకి వండుకున్నాం. మళ్ళీ తర్వాత 2:15కు మెలకు వచ్చింది. మెలకు వచ్చే వరకు బాత్రూమ్ పోదాం అని చెప్పి బయటకు వచ్చింది. బయటకు వచ్చే వరకు ఈ లారీకి యాక్సిడెంట్ అయినట్టు బస్సు మొత్తం బ్రిడ్జి బైక్కి మొత్తం వెహికల్స్ జామ్ అయినాయి. లైట్లు లారీలు ఇట్లా ఇట్లా అంటే ఇటు సైడ్ జామ్ అయినాయి, అటు సైడ్ జామ్ అయినాయి. జామ్ అయితే అటు ఇట్లా పెట్టి స్కెలరీ చెకప్ చేసుకుని కావచ్చు అనుకుని మళ్ళీ పోయి పండుకున్న తర్వాత మళ్ళీ ఆటో తీసుకొచ్చి స్టాండ్ మీద పెట్టి మళ్ళీ వచ్చేసరికి ఇట్లా యాక్సిడెంట్ అయింది అదని చెప్పి వాళ్ళు అంటే మళ్ళీ వచ్చినారు. పొజిషన్ మీదకి వచ్చారు పోలీసు వాళ్ళు. బాబాటి పోకనగానే చూసినాం, పోయిన వరకు అప్పటికి స్పాట్లో ఒకరు చచ్చిపోయినారట. ఒకళ్ళు హాస్పిటల్ తీసుకుపోయినాక ఒకరు చచ్చిపోయినారు, 2 చచ్చిపోయినారు. 6 తీవ్ర గాయాలైనాయట.